హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నోరూరించే పచ్చి రొయ్యలతో వంకాయ ములక్కాడ కాంబినేషన్లో కూర చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రెడిషనల్ పద్ధతిలో చేయబోతున్నాను. ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి. ఇవి తెల్ల వంకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ముళ్ళు వంకాయలు అంటారు కదా, వాటితో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను రొయ్యలను తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ వరకు ఉన్నాయి. వీటిని చక్కగా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నాను. వీటిని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కూరలోకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఆవాలను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు కాస్త చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరి పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా మీడియంగా కట్ చేసుకున్న పర్వాలేదు. పొడవుగా కట్ చేసుకున్న కూడా పర్వాలేదు. వీటినైతే ఇప్పుడు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయండి. అందుకనే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. వీటిని ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఇదైతే సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగోదు. అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఈ కూరని పచ్చి రొయ్యలతో తయారు చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. రొయ్యలోని వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ పచ్చి రొయ్యల్ని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని మనం పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి. పచ్చి రొయ్యలకి ఉప్పు, పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చి రొయ్యలో ఉన్న నీచు వాసన అనేది పోతుందండి. అలాగే రొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి నీరు చక్కగా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పూర్తిగా వాటర్ ఎగిరే వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూసారా, పచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరే వరకు మనం ఉడికించుకోవాలి. మళ్ళీ ఈ ప్యాన్ పైన మూత పెట్టేసుకొని పూర్తిగా వాటర్ ఎగిరే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. వాటర్ ఎగిరిపోయిందో లేదో చూసుకుంటున్నాను. వాటర్ అయితే ఎగిరిపోయిందండి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చూసారా, వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వల్ల పచ్చి రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోయి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. గుమగుమలాడిపోతుంది అనమాట. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే ఇందులోని మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను 4 పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇందులోనే 2 టమాటోల్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 టమాటోలను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది కూరలోకి. లేదంటే టమాటోలకు బదులుగా మీరు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్యాన్ పైన మూత పెట్టేసుకొని టమాటాలు మగ్గే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే టమాటాలు చక్కగా మగ్గిపోయండి. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ములక్కాడలను వేసుకోవాలి. ములక్కాడ వేసుకోవడం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ములక్కాడలు కూడా వీటిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులోకి మనం కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1.5 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను కాబట్టి కారం నాకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. వేయించి పొడి చేసిన ధనియాల పొడి అండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే బాగా కలిసేలా కలుపుకోవాలి. కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, మాడిపోకుండా. ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి.
వంకాయల్ని నీటిలో వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే రంగు మారిపోకుండా ఉంటుందండి. అలాగే వంకాయలను వేయగానే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలకున్న రంగు మారిపోకుండా ఉంటుంది. వంకాయలు రంగు మారిందంటే మళ్ళీ కూర ఒక కలర్ మారిపోతుందన్నమాట. వంకాయ ముక్కలు కట్ చేయగానే నల్లగా అయిపోతాయి కదండి, అందుకని ఉప్పు వేసి ఉంచాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలను కూడా చక్కగా మగ్గించుకోవాలండి. వంకాయ ముక్కలు నూనెలో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని వంకాయ ముక్కలు మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటున్నానండి. వంకాయలు మగ్గేలేదో చెక్ చేసుకుంటున్నాను. వంకాయలు అయితే మగ్గిపోయాయి, చూసారా? చూస్తుంటే తెలుస్తుంది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఆయిల్లో వంకాయల్ని మగ్గించుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాం కదా, ఇక ఇందులోని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరపడదు. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందట్టు అనిపించిందండి, అందుకని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. మసాలా పొడిని ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. సరిపోతుందండి. నేను ఇక్కడ తక్కువ మసాలాతోనే తయారు చేసుకుంటున్నాను, అందుకని కొంచెంగానే యాడ్ చేసుకున్నాను. ఇందులోని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని కూరని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నాను. ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకొని మనకి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి. మనం అన్నంలో కలుపుకోవడానికి, అలాగే చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి కూడా ఇలాగా గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. చల్లారినాక ఇంకొంచెం దగ్గర పడుతుందండి, అందుకని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. గుమగుమలాడే పచ్చిరొయ్యల కాంబినేషన్లో వంకాయ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు ఎక్కువగా లేకుండా చాలా టేస్టీగా ఉందండి. ఈ కర్రీని మనం అన్నం, చపాతీ, నాన్, అలాగే రాగి సంకట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.